బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. రేపటి నుంచి తెలంగాణలో చీరల పంపిణీ ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. ఆయన చీరల పంపిణీ రేపటి నుంచి ప్రారంభం కాబోతుందంటూ చెప్పుకొచ్చారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ చేపడుతున్నామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వం నెక్లెస్ రోడ్లో రేపు చీరల పంపిణీని ప్రారంభించబోతోంది రేవంత్ సర్కార్. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని నిర్ణయించుకున్నామంటూ కూడా చెప్పుకొచ్చింది రేవంత్ సర్కార్. 2 దశల్లో చీరల పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ఉంటుంది. రేపటి నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా చీరల పంపిణీ కొనసాగనుంది. 2వ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు రేవంత్ సర్కార్ చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం రేవంత్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి తెలంగాణలో చీరల పంపిణీ ఉంటుందంటూ కూడా చీరల పంపిణీ ప్రారంభం కాబోతుందంటూ చెప్పుకొచ్చింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ ఉంటుందంది రేవంత్ సర్కార్. నెక్లెస్ రోడ్లో రేపు చీరల పంపిణీని ప్రారంభించబోతున్నట్టు చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని నిర్ణయించుకున్నామంటూ కూడా చెప్పుకొచ్చింది రేవంత్ సర్కార్. 2 దశల్లో చీరల పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ఉంటుంది. ఆ తర్వాత అది కూడా రేపటి నుంచి తొలి దశ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా ఈ చీరల పంపిణీ ఉంటుంది. 2వ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు కూడా పంపిణీ చేపట్టబోతోంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈ మొదటి దశ అలాగే 2వ దశకు సంబంధించి ఏ ప్రాంతాలను ఎన్నుకోవడం జరిగింది? మరి ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో రేపు ఈ పంపిణీ కార్యక్రమం ఉండబోతోంది? ముందుగా ఎగ్జాక్ట్లీ, అంటే చాలా రోజుల నుంచి చర్చ నడుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇచ్చి దాని ప్లేస్ లో వీళ్ళు 2 చీరలు ఇవ్వనున్నారనేటువంటి చర్చ జరిగింది. సో ఎట్టకెలకు రేపు మీకు ముహూర్తం సెట్ అయింది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెక్లెస్ రోడ్ లో మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తారు. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంది. రేపు సెక్రటరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతో కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు అధికారులు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాలంగా రేపు కూడా చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా 2 దశలుగా చీరల పంపిణీ చేపట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ చేస్తారు. రేపటి నుంచి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ఉంటుంది. 2వ దశలో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉన్నట్టుగా తెలుస్తుంది. చీరల నాణ్యత విషయంలో రాజీ పడకుండా పారదర్శకంగా పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచన చేశారు. రైట్, దీని మీద ఎలా ముందుకు వెళ్ళబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ముఖ్యంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత కార్యక్రమంలో పాల్గొంటున్నారు అంటే తెలుస్తోంది. ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనే అవకాశం ఉంది అండ్ ఎలా ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇది రేపు పైలట్ లాగా మొదట నెక్లెస్ రోడ్ లో ప్రారంభమవుతుంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. డిలే అయినా పర్వాలేదు, లేట్ అయినా పర్లేదు. ఎందుకంటే చీరలకు సంబంధించినటువంటిది ఉత్పత్తి కాస్త లేట్ అవుతా ఉంది కాబట్టి క్వాలిటీ చీరలను ఇవ్వాలనేటువంటిది. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చీరల క్వాలిటీ లేదు. దాన్ని ప్రజలు వివిధ వేరే కారణాలకు ఉపయోగిస్తారు. చీరలు కట్టుకోలేదు. కొంతమంది రోడ్లపైకి వచ్చి చీరలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇట్లాంటి అప్రతిష్ట కావద్దు అంటే మంచి క్వాలిటీ ఉన్న చీరలు ఇవ్వాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. రేపు దాదాపు మహిళా మంత్రులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా పాల్గొనే అవకాశం ఉంది. మంత్రులు కూడా పాల్గొంటారు జరిగేటువంటి కార్యక్రమంలో. కాబట్టి కాస్త ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించిన క్వాలిటీ చీరలను ఆల్రెడీ ముఖ్యమంత్రి ఈరోజు చూసారు. మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం దానికి సంబంధించి. సో రేపు మధ్యాహ్నం పథకం ప్రారంభం కానుంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ పేరిట చీరలను ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి ఈ పంపిణీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతలుగా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం జరగనుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ మహిళలకు శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపే ఇందిరమ్మ చీరల పంపిణీ జరగబోతోంది. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చారు ఇప్పటికే అధికారులకు.
ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు విశ్వాస్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్కతో కలిసి 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని అధికారులకు సూచించారు ఆయన. అలాగే ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించబోతున్నారు. చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు. ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా 2 దశలుగా చీరల పంపిణీ చేపట్టారని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందిరాగాంధీ జయంతి నుంచి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చారు. ఇక 2వ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో చీరల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, మహిళలకు నాణ్యమైన చీరను అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చారు. సాంకేతికతను వినియోగించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిలా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. రాష్ట్ర మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్లకు సంబంధించి అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనాలంటే ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క అలాగే ముఖ్యమంత్రికి సంబంధించి సీఎం సెక్రటరీ మాణిక్రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్లూమ్స్ శైలజ రామయ్యర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, అలాగే సెర్ప్ సిఇఓ దివ్య, ముఖ్య అధికారులు కూడా వీళ్ళందరూ కూడా పాల్గొన్న సందర్భం విశ్వాస్ మీరు చూడడం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.